అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారో చూసారు కదా. ఇక్కడ దోశలు అయితే పోస్తున్నాను మా కన్నా కోసం. ఎగ్ దోశ అనమాట. ఎంతమందికి మీలో ఎగ్ దోశ ఇష్టము? మా కన్నా అయితే ఓన్లీ ఎగ్ దోశే తింటాడు, ఉట్టు దోశ అస్సలు తిండు. ఇంకా చాలా రోజుల తర్వాత కదా వీడియో ఇలా చేయటం. నేను వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఓకేనా. ఇక్కడ మీరు ఒకటి గమనించారా, ఎగ్గుని దోశ మధ్యలో కొట్టానండి, అది పక్కకు వచ్చేసింది. చివరికి ఎగ్ కూడా నా మాట వినట్లేదు, అంటే మన హస్బెండ్ లాగా అనమాట. ఏం చేస్తాం, ఇక దోశ అయితే రెడీ అయిపోతుంది. మా కన్నా ఇంకా నిద్రపోయి లేగలేదన్నమాట. నిద్ర లేపాలి, లేపి మా కన్నాకి ఎగ్ దోశని తినిపించేయాలి. మా కన్నా అయితే చాలా ఇష్టంగా తింటాడు. మీలో ఎంతమందికి ఎగ్ దోశ ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి, ఓకేనా. చూసారుగా, ఇక మనకైతే ఎగ్ దోశ రెడీ. ఇక నాకు మార్నింగ్ లేగ్గానే ఒక అలవాటు ఉంటుందండి, దేవుడి పాటలు అయితే వింటాను టీవీలో పెట్టుకొని. అవి వినుకుంటే ఇంట్లో పనులు చేసుకుంటాను. ఇక ఆ తర్వాత మా కన్నాను లేపాను. బాబు, ఏ బాబు లే రే, ఎగ్ దోశ చల్లారిపోయిద్దిరా. చూసారుగా, మా కన్నానైతే నిద్ర లేపాను, బ్రష్ చేస్తున్నాడు మా కన్నా. ఇక మార్నింగ్ లేచి చూడంగానే ఇలా వాటర్ ఉన్నాయి ఇంటి ముందు. ఏందబ్బా ఇవన్నీ వాటర్ అని చెప్పి మా వారిని అడిగితే, నైట్ వర్షం పడింది నీకు తెలీదా అన్నారు. మాకు వర్షం పడేది కూడా తెలియలేదన్నమాట, అలా నిద్రపోయాము. ఇక మా కన్నా అయితే దోశ వాడి ఇష్టమైంది కదా, చక్క వాడే తినేస్తున్నాడు మా కన్నా. ఇంకా టాయ్స్ అండి, మా కన్నా అయితే దారుణంగా ఉన్నాయి. అన్నీ ఎక్కడికెక్కడికి సపరేట్ చేసి నీట్గా సర్దాను. సర్దిన తర్వాత ఇక ఇల్లు కూడా నీట్గా ఊడ్చేసుకున్నాను. ఇక మాకు పని ఏముంటుంది, ఇల్లు ఊడ్చుకోవటం, గిన్నెలు తోముకోవటం, ఇవే కదా మా పనులు. చూస్తున్నారా, మా దగ్గర అయితే మార్నింగ్ ఎలా మబ్బులు ఉన్నాయో. ఐ థింక్ వర్షం పడచ్చు. ఇంకా మా కన్నయ్య అయితే టిఫిన్ చేసేసాడు. ఇంకా నెక్స్ట్ నేనే కదా, నేను ఇంకా టిఫిన్ చేయలేదు. ఎప్పుడు పల్లీ చట్నీ అని చెప్పేసి ఈసారి డిఫరెంట్గా ట్రై చేశాను. మర్చిపోయానండి, డిఫరెంట్ ఏం లేదు, ఉల్లికారం. బట్ నేను ఎప్పుడు ఇంట్లో చేయలేదు, ఫస్ట్ టైం. చాలా అంటే చాలా బాగా కుదిరింది. ఇది రాయలసీమలో చాలా ఫేమస్ అంట ఉల్లికారము. మామూలుగా అయితే ఎండుమిర్చితో చేస్తారు, నేను ఎండుమిర్చిలు కొన్నే ఉన్నాయని చెప్పి కారంతో చేస్తున్నాను. ఇంకా మనకి రాయలసీమలో అయితే ఈ వెల్లుల్లి జీలకర్ర వెయ్యరంట, ఇంకా ఎండుమిర్చితోనే చేసుకుంటారంట. నేను మాత్రం ఈ రెండు కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాను. చాలా బాగా కుదిరింది. ఎప్పుడు తినే దోశల కంటే ఇంకా 2 ఎక్స్ట్రా తిన్నాను అనమాట. మీరు కూడా ఎప్పుడు చేసుకోకపోతే ట్రై చేయండి, ఓకేనా. చాలా అంటే చాలా బాగుంది. కారం ఉందండి. సూపర్ ఉందండి. ఇక్కడ చూసారా, పావురాలు ఎంత డిసిప్లిన్గా తింటున్నాయో అన్నము. అస్సలు కొట్టుకోవట్లేదు, చాలా పద్ధతిగా తింటున్నాయి అవి కూడా. ఇంకా నేను ఎప్పుడు ఇలానే ఇంట్లో రైసు ఉంటే కొంచెం పెట్టడము అలా చేస్తుంటాను. ఎందుకంటే నేను నమ్మే సిద్ధాంతం, మాధవ సేవ తక్కువ ఉండాలి, మానవ సేవ ఎక్కువ ఉండాలి. ఇక మనకున్నంతలో కాబట్టి నేను నోరు లేని పక్షులకి రోజు పెడుతూ ఉంటాను. అవి కూడా హ్యాపీగా వచ్చి తిని వెళ్తూ ఉంటాయి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. ఇంకా మీరు కూడా ఎప్పుడైనా ఇలా పక్షులకి పెడుతూ ఉంటారా? పెడితే తప్పకుండా కామెంట్ చేయండి. ఇక తర్వాత మార్నింగ్ రైస్ కొంచెం ఉంది, నాకు సరిపోతుంది. మా కన్నా కోసం కొంచెమే వండానమాట. ఆ తర్వాత ఇలా పప్పుచారు చేసుకొని తాలింపు వేసేసుకున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.